సకల మానవాళికి జీవన విధానం బోధిస్తూ మనుషుల మధ్య సోదర భావాన్ని బాబా రామ్దేవ్ అవతార్ వాలే పెంపొందించారని బాబా రామ్దేవ్ సేవా సమితి నాయకులు తెలిపారు. బాబా రామ్దేవ్ అవతార్ వాలే 674వ జయంతిని సిద్దిపేట మార్వాడి సేవా సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామ్దేవ్ బాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడడంలో రామ్దేవ్ బాబా ఎంతో కృషి చేశారని తెలిపారు. బాబా రామ్దేవ్ రాజస్థాన్ మహా అవతార్ వాళ్ళ పుట్టినరోజు ఈరోజు బాబా రామ్దేవ్ సేవా సమితి సిద్దిపేట మార్వాడి సమాజ్ తరపున అందరం కలిసికట్టుగా ఉంటూ ఈరోజు 674వ జన్మదినం జరుపుకుంటున్నాము. ఈరోజు మహా అవతార్ అనేది ఒక 100 అవతారాలు ఇచ్చి రాజస్థాన్లో బాబా రామ్దేవ్ అనే ఒక రణుజా మందిర్ నుంచి ఈరోజు విస్తరించిన రాష్ట్రం మొత్తం దేశం మొత్తం విస్తరించిన మార్వాడీలు కులదైవంగా మనము ఉంటూ ఈరోజు దేశం మొత్తంలో ఈరోజు జరుపుకుంటాం బాబా రామ్దేవ్ జయంతి. ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర జాగరణ జరుగుతుంది. అదేవిధంగా మన సిద్దిపేటలో కూడా మనం ప్రతిసారి జాగరణ జరుపుకుంటాం. ఈసారి మనం కొంచెం విలువాడు వల్ల ఇక్కడ మన ఈ బాబా రామ్దేవ్ మనం ఏదైతే జాగా తీసుకున్నామో అక్కడ ఈరోజు సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మా పెద్దలు విచ్చేసిన బీకు కాకు రాజు, మా రాజుభాయ్, మా మంచారాం లలిత్జీ, మా వాల్జీ, మా పుంజిభాయ్ అందరికీ కూడా సహకరించి ఇలాంటి వ్యవస్థ చేసినందుకు వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బాబా రామ్దేవ్ అనేది ఒక 100 అవతారాలు ఇచ్చి చాలామందికి ఒక దైవం అనేది ఏంది, హిందూ ధర్మం అనేది ఏంది, ఒక మన తెలిసే గోరక్షణ అనేది ఏంది, ఒక మన ధర్మం ఎలా ఉండాలి, ఒక అక్క చెల్లి వేరే ధర్మంలో వేరే మతంలో వేరేగా ఉంటూ కానీ మన హిందూ ధర్మం ఏంది, మనం ఎలా కలిసికట్టుగా ఉండాలి, అందరం కలిసిమెట్టుగా ఉంటూ మన హిందూ రాష్ట్రం వైపు ఈరోజు ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు మన హిందువులకు సపోర్ట్గా ఉంటున్నాయి. ఎందుకంటే మన ఐక్యమత్యం చూసి ఈరోజు బాబా రామ్దేవ్ ట్రస్ట్ సిద్దిపేట మార్వాడి సమాజ్ తరపున మనం ఈరోజు 1.5 కోటి ఈ జాగా తీసుకున్నాం. పొన్నాల డాబా దగ్గర ఇక్కడ కూడా ఒక భవ్యమైన ఒక మందిరం బాబా రామ్ మందిరం నిర్మించాలి. మనం అందరం ఇలానే ఐక్యమత్యంగా ఉంటూ ఒక మనం అందరం ఇలానే మందిరం నిర్మించి ఇలానే కలిసికట్టుగా ఉంటూ మనం అందరం ఇలానే చాలా సోదరభావంతో ఉంటూ అందరం ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు అందరం ఇలా కలిసికట్టుగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరికీ. ఈరోజు బాబా రామ్దేవ్ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఈరోజు బాబా రామ్దేవ్ సిద్దిపేటలో మార్వాడి ఒక 60-70 ఏళ్ళ నుంచి ఉంటూ అందరితో కలిసికట్టుగా ఉంటూ ప్రేమగా ఉంటూ ఈరోజు రకరకాల బిజినెస్లు పెట్టుకుంటూ అయినా అందరితో ఒక సోదర భావంతో ప్రేమ భావంతో ఉంటూ ఈరోజు ఇలా మార్వాడిస్ ఉన్నందుకు చాలా మనకు అందరికీ సంతోషకరం. ఒక మార్వాడి గుజరాతీ అనేది ఒక దేశానికే ఒక వెన్నెముక్క లాంటిది. మనం అందరం ఇలానే ఉండాలి, ఇలానే చాలా కార్యక్రమాలు చేయాలి. మన ఇక్కడ మందిరం కూడా నిర్మించుకోవాలి. ఇలానే కలిసికట్టుగా ఉంటూ ఎలాంటి భేదాలు కూడా పెట్టుకోకుండా అందరం మంచిగా ఉంటూ ఇలానే మనం ముందుకెళ్ళాలనేసి కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.